I will start with a small story. ఒక చిన్న ఉపమానముతో నేను ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తాను. Once a little boy asked his dad a question. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. This is the question. ప్రశ్న ఇలా ఉంది. There is a pond full of water in a particular place. ఒక స్థలములో ఒక చెరువు లాంటిది ఉంది. ఆ చెరువు నిండా నీళ్లు ఉన్నాయి. By the side of the pond there is a huge tree. ఆ చెరువు పక్కన దాని గట్టున ఒక పెద్ద చెట్టు ఉంది. And one branch of that tree is leaning over the water in the pool. ఆ చెట్టుకు అనేక కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మ ఆ చెరువు నీళ్లు మీదగా అది వ్యాపించి ఉంది. There are 5 frogs sitting on that branch leaning over the water. ఆ నీళ్ల మీదగా ఉన్నటువంటి కొమ్మ మీద సుమారుగా 5 కప్పలు కూర్చుని ఉన్నాయి. And 2 frogs decided to jump into the water. 2 కప్పలు ఆ నీటిలోనికి దూకాలని నిర్ణయం తీసుకున్నాయి. How many frogs are left on the branch? ఇప్పుడు ఆ కొమ్మ మీద ఇంకా ఎన్ని కప్పలు ఉంటాయి? The father said, very easy question. తండ్రి అన్నాడు, చాలా సులభమైన ప్రశ్నే. 5 frogs, 5 కప్పలు, 2 decide to jump, 2 దూకాలని నిర్ణయించుకున్నాయి. balance is 3. ఇక మిగిలిన 3 కదా అన్నాడు. The boy said, your answer is wrong. అప్పుడు పిల్లోడు అన్నాడు, నాన్నగారు మీరు చెప్పిన జవాబు సరైంది కాదన్నాడు. Wrong answer. నువ్వు చెప్పింది తప్పు జవాబు అన్నాడు. The father asked why. తండ్రి ఎందుకు అని అడిగాడు. The boy said, I did not say they jumped into the water. పిల్లోడు అన్నాడు, 2 కప్పలు నీళ్ళలోకి దూకాయని నేను చెప్పలా. They decided to jump. అవి దూకాలని నిర్ణయం మాత్రమే చేసుకున్నాయి. Where are they sitting now? ఇప్పుడు అవి ఎక్కడ కూర్చొని ఉన్నాయి? ఆ 2 కప్పలు కూడా on the branch. కొమ్మ మీదే కూర్చొని ఉన్నాయి. This is what happens to us. మనకు కూడా ఇదే జరుగుతూ ఉంది. We decide. మనమేమో నిర్ణయాలు తీసుకుంటాం. 45 years we have been deciding. 45 సంవత్సరాలుగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాం. But never jumped. కానీ ఎప్పుడు దూకం. Many believers are still sitting on the branch. చాలా మంది విశ్వాసులు ఇంకా కొమ్మ మీదే కూర్చొని ఉన్నారు. Every convention they decide. ప్రతి సదస్సులో ప్రతి కాన్ఫరెన్స్ లో నిర్ణయాలు తీసుకుంటారు. Then they forget. ఆ తర్వాత మర్చిపోతారు. Next year again they will say, I am going to jump. వచ్చే సంవత్సరం మరలా వారు అంటారు, ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను దూకుతానంటారు. But they are still sitting on the branch. మరలా కొమ్మ మీదే కూర్చొని ఉంటారు. Are we sitting on the branch or have we jumped according to our decision? మన నిర్ణయాల ప్రకారముగా మనం ఎన్నడైనా దూకిన అనుభవం కలిగి ఉన్నామా, లేక ఇంకా కొమ్మ మీదే కూర్చొని ఉన్నామా? I am just trying to provoke your thinking and show you the importance of obedience to God's word. దేవుని వాక్యము పట్ల ఎంత విధేయత చూపాలో దాని ప్రాముఖ్యత ఏంటో తెలియజేయడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. If we don't obey, దేవుని వాక్యానికి మనం విధేయత చూపకపోతే hearing of the word of God is not going to do any good. దేవుని వాక్యము వినుట ద్వారా మనకి ఎటువంటి మేలు కలగదు. The more we hear the word of God, మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటామో the more God holds us responsible. అంత ఎక్కువగా దేవుడు బాధ్యతలు మనకిస్తాడు. Your responsibility before God after this meeting will be more than your responsibility before you came for this meeting. నీవు ఈ సదస్సుకు హాజరు కాకముందు దేవుని ఎడల నీకున్న బాధ్యతల కంటే ఈ సదస్సుకు హాజరైన తర్వాత దేవుని ఎడల నీకున్న బాధ్యతలు అధికమవుతాయి. Jesus said, much will be required of them who have received much. యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఎవరైతే ఎక్కువగా పొందుకున్నారో వారి నుండి ఎక్కువగా ఆశించబడుతుంది అన్నాడు. People in Andhra and Kerala belong to that group who have received much. ఆంధ్రాలో ఉన్న ప్రజలు, కేరళలో ఉన్న ప్రజలు వారు ఏ సమూహానికి చెందిన వారంటే దేవుని నుండి అత్యధికముగా పొందిన సమాజానికి చెందిన So many meetings, so many messages, so many servants of God. చాలా సభలు, చాలా సదస్సులు, చాలా మంది దేవుని సేవకులు. But is there proportionate improvement in our spiritual life? అయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది ఉన్నదా? That is something that we have to personally consider. వ్యక్తిగతంగా నీవు నేను గమనించవలసిన సంగతిది. So I leave that to you. దాన్ని మీకే నేను విడిచిపెడుతూ ఉన్నాను. Now we will turn to the word of God. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని త్రిప్పుదాం. The topic given to me is spiritual battle. నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే ఆత్మీయమైన పోరాటం. Do you know that we have a battle? మనకు ఒక పోరాటం ఉన్నదని మీరు ఎరుగుదురా? I think some believers don't know that.
కొంతమంది విశ్వాసులకు అసలు ఆ సంగతే తెలియదు. They just think that Christian life is a happy, jolly, good life. వారేమనుకుంటారు అంటే క్రైస్తవ జీవితం అనేది చాలా సంతోషకరమైన, ఆనందకరమైన మంచి జీవితం అనుకుంటారు. It is true, no doubt. అది మంచిదే, అందులో సందేహం ఏమీ లేదు. But they don't realize that there is an element of fighting, battle in Christian life. అయితే ఈ క్రైస్తవ జీవితంలో ఒక పోరాటము, ఒక యుద్ధము అనేది ఉన్నది. Some of them say, yeah, that is true. I have a fight with a brother in my assembly. అప్పుడు కొద్దిమంది ఏమంటారంటే, నిజమేనన్నా, అది వాస్తవమే, మా సంఘంలో ఒక సహోదరునితో నాకు గొడవ ఉంది అంటారు. What you say is true, brother. I am fighting with my mother-in-law for past 10 years. క్రైస్తవులకి యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి, నువ్వు చెప్పింది నిజమేనన్నా, మా అత్తగారితో గత 10 సంవత్సరాలుగా నేను గొడవ పడుతూనే ఉన్నాను. My daughter-in-law has been fighting for 5 years. మా కోడలు 5 సంవత్సరాలుగా నాతో గొడవ పడుతూనే ఉంది. So they are my enemies. వారే నా శత్రువులు. This is what many people think. చాలా మంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. In a battle, the most important thing is to recognize the enemy and his power. యుద్ధములో లేక పోరాటములో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, శత్రువు ఎవరో గుర్తించడం, ఆ శత్రువు యొక్క శక్తి ఏంటో గుర్తించడము అనేది ప్రాముఖ్యమైనది. Strategy of the enemy, that is very important for us to know in a battle. శత్రువు యొక్క కుయుక్తి లేక తంత్రాలు ఒక యుద్ధములో, ఒక పోరాటములో దానిని గమనించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. If our country is fighting against another country, ఉదాహరణకి మన దేశము వేరే దేశముతో యుద్ధం చేస్తున్నారు అనుకోండి, we always try to assess and know what all weapons they have, how advanced are they. మనం ఎప్పుడు ఏం ప్రయత్నం చేస్తాము అంటే, వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎంత టెక్నాలజీ వారి దగ్గర ఉంది, ఎంత ముందుగా వారు ఉన్నారు అని వారి గురించి ఆలోచన చేస్తాం. Why should we know that? ఎందుకు అవన్నీ మనం తెలుసుకోవాలి? So that we can be prepared to meet them accordingly. ఎందుకు అంటే వారికున్న ఆధునిక ఆయుధాల ఆధారంగా వారిని ఎదిరించడానికి వారి శక్తి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుంటాం. If we think our enemy is very weak and we go for battle, they will defeat us because they may not be weak. ఒకవేళ మన శత్రువు బలహీనుడు అని మనం యుద్ధానికి వెళ్ళి వారితో యుద్ధం చేస్తే మనం ఓడిపోవచ్చు. ఎందుకు అంటే వారు బలహీనులు కాకపోవచ్చు కూడా. So the first thing we need to know in a battle, కాబట్టి ఒక యుద్ధములో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, who is our enemy? మన శత్రువు ఎవరు? What does the word of God say? దేవుని వాక్యం ఏమంటుంది? Come with me to Ephesians chapter 6. నాతో పాటు రండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం and verse 12. వచనం 12. A very clear verse that tells us who our enemy is. మన శత్రువు ఎవరు చాలా తేటగా చెప్పేటువంటి వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. Maybe we start from verse 10. 10, 11 and 12. 10, 11, 12 వచనాలు చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Very clearly stated with whom is our battle, who is our enemy. మన యుద్ధము ఎవరితో, మన శత్రువు ఎవరో చాలా స్పష్టముగా ఇక్కడ చెప్పబడింది. You know, generally we say we have 3 enemies. సహజంగా మనం ఏమంటామంటే మనకి 3 శత్రువులు అంటాం. The world is our enemy. ఈ లోకము మనకి శత్రువు అంటాం. What does that mean? దాని అర్థం ఏంటి? That means the world system instigated by Satan, undervaluing the priorities and values of God's word. ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అన్నీ కూడా దేవుని వాక్య ఆధారముగా కాకుండా దానికి వ్యతిరేకంగా
సాతాను ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతులు. Anti-God plans and priorities of the world. దేవునికి విరోధముగా ఉన్న ప్రణాళికలు పద్ధతులు అనేవి లోకంలో ఉన్నాయి. And Satan uses this world to attract us, to allure us and take us away from God. దేవుని నుండి మనలను దూరం చేయడానికి అపవాది ఈ లోక సంబంధమైన వాటిని ఉపయోగించి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. Then another enemy is our own flesh. రెండవ శత్రువు మన సొంత శరీరం. That is the evil nature, sinful nature that indwells every individual. ప్రతి వ్యక్తిలో నివసించేటువంటి పాప స్వభావం. Though we are saved, we all have that. మనమందరము రక్షించబడినప్పటికీ మనందరిలో ఆ ప్రాచీన స్వభావం, పాప స్వభావం అనేది ఉంది. And Satan provokes that what is called flesh. It is not just our body, it is the evil character within us. Satan provokes it to sin against God. శరీరము శత్రువు అంటే ఈ కనబడే దేహం కాదు కానీ దీనిలో ఉన్న స్వభావం. ఈ స్వభావాన్ని మనం పాపము చేయడానికి అపవాది మనలను ప్రేరేపిస్తాడు, ఉత్తేజపరుస్తాడు. And our third enemy is Satan himself. మూడవ శత్రువు ఎవరు అంటే స్వయంగా అపవాదే. So the world, లోకము, which is against God, దేవునికి విరోధముగా ఉన్న లోకం, systems and priorities of the world, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ప్రాధాన్యతలు, prompted by the working of Satan, ఇవన్నీ కూడా అపవాది యొక్క కార్యక్రమాల ద్వారా నియమించబడినవి. takes our heart away from God. ఇవి దేవుని నుండి మన హృదయాలను దూరం చేస్తాయి. That is why James 4:4 says, he who loves the world is an enemy of God. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు అన్నాడు, లోకమును ప్రేమించేవాడు వాడు దేవునికి విరోధి అన్నాడు. When you accept the value system of the world more than above the value system of God and the Bible, then you become a friend of the world. దేవుని వాక్యము కంటే, దేవుని కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటికి మనం విలువ ఇచ్చినప్పుడు, ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సహజంగానే మనం దేవునికి శత్రువులమైపోతాం. Secondly, the flesh. రెండవది శరీరం. The evil Adamic nature that is in every one of us. ఈ పాప స్వభావము అనేది మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. Satan provokes that nature to make us sin against God. దేవునికి విరోధంగా మనం పాపం చేయడానికి అపవాది ఆ స్వభావముతో మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. Thirdly, Satan himself. మూడోది సాతానే స్వయంగా. These are the three enemies. ఈ ముగ్గురు మనకి శత్రువులుగా ఉన్నారు. Now mainly when we say our enemy, we mean the devil. ఇప్పుడు ముఖ్యముగా మన శత్రువు ఎవరు అని మనం చెప్పినప్పుడు అది ఎవరు అంటే అపవాది. Because here what we read in verse 11 is we should stand against the wiles of the devil. వచనం 11లో అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అన్నాడు. We should stand against the wiles, the tricks of the devil. మనము అపవాది తంత్రములకు విరోధముగా నిలబడాలి. What are his tricks? వాటి తంత్రాలు ఏంటి? We will talk about it later. మనం తదుపరి వాటిని ఆలకిద్దాం. So our enemy is Satan. కాబట్టి మన శత్రువు ఎవరు అంటే అపవాది. Then verse 12. వచనం 12లో our battle is not against flesh and blood. మన పోరాటము శరీరములతో కాదు అన్నాడు. That means our battle is not against other human beings. అంటే మనం చేసే ఈ పోరాటం, యుద్ధము అనేది తోటి మానవులతో కాదు. Our battle is not against anti-Christian people. మన యుద్ధము, మన పోరాటం క్రైస్తవేత్తరులతో కాదు. Our battle is not against our neighbor who fights with us. మనతో గొడవ పడే మన ప్రక్కింటి వారితో మన పోరాటం కాదు. Our battle is not against somebody in our church. మన సంఘములో ఉండే వారి మీద మనం గొడవ పట్టం కాదు. Our battle is not against those who work with us in our office. మన యొక్క ఉద్యోగ కార్యాలయములో మనతో కలిసి పని చేసే వారితో గొడవ పట్టం కాదు. So our battle is not against flesh and blood, means not against any human agency, human element. మన పోరాటం, మన యుద్ధము అనేది రక్త మాంసములతో కాదు, అంటే మానవ సంబంధమైన వారితో మన పోరాటము లేదు అని అర్థం. Our battle is against principalities and powers and authorities. మన యొక్క పోరాటం ఎవరితో అంటే ప్రధానులతో, అధికారులతో అన్నాడు. Against evil forces in heavenly places. అది అంధకార సంబంధమైన అధికారులతో, ఆకాశ మండలమందున దురాత్మలతో అన్నాడు. That is a reference to Satan and his evil forces. సాతాను వాడి యొక్క పాప సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి
వచనం ఇది. against his authority, వాడి అధికారానికి విరోధంగా పోరాడుతున్నాం. against his agents. ఆయన యొక్క ఏజెంట్లకు విరోధంగా మనం పోరాడుతున్నాం. So for convenience sake, we will say our main enemy, our main battle is with the devil. కాబట్టి మన అనుకూలత కొరకై మనం ఇలా చెప్పుకుందాం, మన ముఖ్యమైన పోరాటం ఎవరితో అంటే అపవాదితో. He provokes human agencies. అతడు మానవ సంబంధమైన వారందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. He tries to act through circumstances. పరిస్థితుల ద్వారా వాడు పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He prompts people against us. మనకి విరోధంగా ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటాడు. So the actual enemy is not the people but one who provokes it. కానీ వాస్తవానికి మన మీద యుద్ధానికి వస్తుంది, గొడవకు వస్తుంది ప్రజలు కాదు, వారిని ప్రేరేపిస్తున్న వాడు ముఖ్యమైన వాడు. We need to understand this clearly. దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. Otherwise we will be fighting against the wrong person, not fighting against our real enemy. అలా కాకపోతే మనము మన నిజ శత్రువు ఎవరో వారి మీద మనం పోరాటం చేయం, మనకి శత్రువులు కాని వారి మీద మనము పోరాటము చేస్తాం. You shoot the wrong people. మీరు సరికాని వ్యక్తులను అనగా శత్రువులు కాని వారిని షూట్ చేస్తారు. And all your bullets are finished. అప్పుడు మీ దగ్గర ఉన్న ఆ యుద్ధపు గుండ్లన్నీ అయిపోతాయి. Because you are shooting your neighbor. ఎందుకంటే పక్కింటోళ్ళని మీరు కాల్స్తున్నారు. Shooting the other sister who speaks ill of you. నీ గురించి చెడుగా మాట్లాడే సహోదరికి ఒక గుండుగా చేసావు. Shooting all of them. అందరినీ నీ దగ్గర ఉన్న గుండ్లతో కాల్చి వేస్తున్నావు. Finally when Satan comes, చిట్ట చివరిగా సాతాను నీ ముందుకు వచ్చినప్పుడు you pull the trigger but there is no bullet in it. ఈ ట్రిగ్గర్ ఇలా వెనక్కి లాగుతావు కానీ దాంట్లో గుండ్లు అయిపోతాయి. You have no bullet to shoot against Satan. ఈ సాతాన్ని కాల్చి వేయడానికి నీ దగ్గర బుల్లెట్ అనేది ఉండదన్నమాట. Now come with me to 2 Corinthians chapter 10. నాతో పాటు కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయానికి రండి. There also we read about our battle and our enemy. మన శత్రువుని గురించి మన పోరాటాన్ని గురించి అక్కడ కూడా మనం చదువుతాం. Very clear verse. చాలా స్పష్టమైనటువంటి వచనం. 2 Corinthians chapter 10. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం verses 3 and 4. 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగి ఉన్నవి. Paul talks about weapons of war. యుద్ధోపకరణాల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. It is not carnal. ఇవి శరీర సంబంధమైనవి కావు. It is not something physical. అదేదో ఈ శరీరానికి దేహానికి భౌతిక సంబంధమైనవి కావు. He says we are fighting a spiritual battle. మేము ఆత్మ సంబంధమైన పోరాటాన్ని పోరాడుతూ ఉన్నాం. Not carnal weapons. దీనికి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు లేవు. We don't fight with people. మేము ప్రజలతో పోరాటము లేదు. We don't fight carnally. మేము శరీర సంబంధముగా పోరాటం లేదు. But our battle is, our weapons are very very powerful. అయితే మా యొక్క యుద్ధోపకరణాలు చాలా బలమైనవి. They can pull down the fortress of Satan. అవి అపవాది యొక్క దుర్గములను పడద్రోయగలవు. Oh, which are those weapons? ఆ యుద్ధోపకరణాలు ఏవవి? Those weapons are spiritual weapons. ఆ యుద్ధోపకరణాలు ఆత్మీయమైన యుద్ధోపకరణాలు. So before I proceed, నేను ముందుకు కొనసాగక ముందు let me establish this. ఈ విషయాన్ని నన్ను ఇక్కడ స్థాపించనివ్వండి. Our battle is not against human beings or agencies. మన యుద్ధము మన పోరాటము అనేది మానవ సంబంధమైన కార్యాలయాలతో కానీ లేకపోతే మానవులతో కానీ కాదు. They are the ones who stand in front. ముందు నిలబడేది వారే, కనబడేది వారే శత్రువులుగా. We see them. వారిని మాత్రమే మనం చూడగలం. Actually they are not the enemies. కానీ వాస్తవానికి వారు అసలు మన శత్రువులే కారు. Actual enemy is Satan, who works behind them, who prompts them, who pushes them forward against us. నిజమైన శత్రువు ఎవరు అంటే అపవాది. వాడు ఈ ప్రజలను మన ఎదుటకు ప్రేరేపించి తీసుకుని వస్తాడు. So the first message that we should receive here from the Lord, ఇక్కడ ప్రభువు నుండి మనము పొందుకోవలసిన మొట్టమొదటి వర్తమానం ఏంటంటే, I will not fight against the wrong enemy. నేను సరికాని శత్రువు మీద ఎన్నడూ యుద్ధము చేయను. I will recognize the right enemy and fight against him. నిజమైన శత్రువు ఎవరు నేను గుర్తించి
వానికి విరోధంగా నేను పోరాటం చేస్తా. That means I will not fight against any human being. దాని అర్థం ఏంటంటే ఏ మానవ సంబంధమైన వారితో నేను యుద్ధము చేయను. How many of you are ready to make that decision now? ఈ సమయంలో మీలో ఎంతమంది ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? I don't want to see your hands. మీ చేతులు చూడాలని నేను అనుకోవడం లేదు. You raise your hand in your mind. మీ మనసులో మాత్రమే చేయెత్తుకోండి. What is the decision? మీ నిర్ణయం ఏంటి? I have decided that the rest of my life I will never fight against my enemies, my relatives, my daughter-in-law, that brother, this elder, that fellow. I will not fight against any human being because they are not my enemies. నా జీవితంలో ఇక నేను ఎన్నడూ కూడా మా తోటి సంఘ పెద్దలతో కానీ, సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులతో కానీ, లేకపోతే అత్తా కోడల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ ఎవరితో కూడా నేను ఎన్నడూ ఇక గొడవ పడను. ఎందుకంటే నా నిజ శత్రువులు వారు కాదు, నిజ శత్రువు ఒక్కడే. Are you willing to make that decision? అలాంటి నిర్ణయం తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? I will not fight against any human being. నేను మానవ సంబంధమైన వారితో ఎన్నడూ యుద్ధము చేయను. I will fight only against the devil. నేను కేవలం అపవాదితో మాత్రమే యుద్ధం చేస్తా. Now let me use an illustration. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనం ఉపయోగిద్దాం. In the olden days, the Maharajas in Karnataka and all, the Lord of Forests in Karnataka, they used to go for hunting into the forest. ప్రాచీన కాలంలో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా అడవులు ఉంటాయి. రాజులు పరిపాలించేవారు, రాజులు వేటకు వెళ్ళేవారు. When the king goes into the forest, రాజుగారు అడవిలోనికి వెళ్ళేటప్పుడు he has a lot of his followers with him. అతనితో పాటు అతని అనుచరులు చాలా మంది ఉంటారు. And the king wants to shoot a tiger or some animal. మొత్తానికి రాజుగారు ఒక మృగాన్ని చంపాలనుకుంటారు. అది పులో లేకపోతే ఇంకోటి ఏదో ఒక దాన్ని చంపాలనుకుంటారు. They are hiding inside in the cave or somewhere. ఆ యొక్క జంతువులు ఏదైతే ఉంటాయో అవి రకరకాల చోట్ల దాక్కుని ఉంటాయి. It is not easy to see them. వాటిని చూడటం అంత సులువేమి కాదు. But to shoot, the king should see them. మరి దాన్ని కాల్చాలి అంటే ఖచ్చితంగా రాజుగారు దాన్ని చూడాలి. So these followers, they will beat the drum and use crackers to make noise so that these animals will start running. ఈ జంతువులు కనబడుట కొరకై బయటకు రావడానికి, దాగి ఉన్నవి బయటకు రావడానికి ఈ రాజుగారితో వచ్చే అనుచరులు ఏం చేస్తారంటే వారు వాయిద్యాలు మోగిస్తారు, గొప్ప గొప్ప శబ్దాలు చేస్తారు, అలాగే తపాసులు కాలుస్తారు. ఇలాగ చేయటం ద్వారా ఆ దాగి ఉన్న మృగాలన్నీ బయటకు పరిగెడుతూ ఉంటాయి. So these followers, they provoke these animals, they make them, afraid or frightened so that they start jumping and running. కాబట్టి ఈ అనుచరులు ఏం చేస్తారు అంటే దాగి ఉన్న జంతువులు అవి బయటకు వచ్చేటట్లుగా, భయపడేటట్లుగా వీరు వాటిని మోగిస్తూ ఉంటారు. Then the king takes his gun. అప్పుడు రాజుగారు తుపాకీ తీసుకుంటాడు and shoots. అప్పుడు గురిపెట్టి కాలుస్తాడు. Now I am going to ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న నేను అడగబోతున్నాను. Whom will the king shoot? Suppose a tiger is jumping and running. Whom will the king shoot? ఇప్పుడు రాజుగారు ఎవరిని కాలుస్తాడు? ఒక పులి ఎగురుతుంది, పోతుంది, అటు ఇటు వెళ్తుంది, ఎవరిని కాలుస్తాడు? I will proceed only if you answer. మీరు చెప్తేనే నేను ముందుకు సాగుతా. ఎవరిని కాలుస్తాడు? Whom will the king shoot? Come on brothers, you just say. దేన్ని కాలుస్తాడు? If you don't respond, I will not speak. మీరు జవాబు చెప్పబోతే అంటే అనుచరులను కాలుస్తాడా లేకపోతే మృగాన్ని కాలుస్తాడా? All of you agreed? మీరు అందరూ ఒప్పుకుంటారా? Whom will the king shoot? రాజుగారు ఎవరిని కాలుస్తాడు? King will shoot the tiger. టైగర్ని మాత్రమే కాలుస్తాడు. All agreed? అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? Don't change your opinion after 2 minutes. 2 నిమిషాల తర్వాత మరలా మీ అభిప్రాయాన్ని మార్చుకోబాకండి. మార్చుకుంటారా? He will king shoot the animal. రాజుగారు జంతువునే కాలుస్తాడు. Okay. Do you have a book in Telugu? I don't know if you have. In Malayalam it is called Thambi's Heart, and in some other language it is called The Heart of a Korean Boy. You have that? మానవ హృదయం. Okay. So you say that. మనకు కూడా సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి ఒక చార్ట్ ఉపయోగిస్తారు. మానవ హృదయం అనే బుక్లెట్ ఉంటుంది. మానవ హృదయం. In that picture, ఆ యొక్క పిక్చర్లో, ఆ చిత్రంలో there are many animals. చాలా జంతువులు ఉంటాయి. Have you seen that?
మీరు చూసారా మానవ హృదయం అనే దాంట్లో చిత్రంలో బొమ్మలు ఉంటాయి. Okay, tiger is there. పులి ఉంటది. That is to show anger. పులి కోపాన్ని చూపించడానికి ఉంటది అన్నమాట. And peacock is there. That is to show pride. నెమలి ఉంటది, అదేమో గర్వాన్ని సూచిస్తుంది. So all those animals speak of the evils that dwell in our flesh. మన శరీరములో నివసించే ఆ చెడుతనాన్ని, ఆ పాప స్వభావాన్ని సూచించే జంతువులన్నీ కూడా అక్కడ ఉంటాయి. Sometimes some people speak ill of us. కొన్నిసార్లు కొద్దిమంది మన గురించి చెడుగా మాట్లాడతారు. Then the tiger in us jumps out. అప్పుడు మనలో ఉన్న ఈ పులి ఉందే బయటకు దూకిద్ది. That is anger. అదే కోపం. Whom will you shoot? ఇప్పుడు మీరు దేన్ని కాలుస్తారు? Don't change your answer, I told you. నేను ముందే చెప్పాను, మీ అభిప్రాయాన్ని జవాబును మార్చుకోబాక. You will shoot the tiger, that is your anger, or you will shoot that person who provoked that anger. మీ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తిని కాలుస్తారా, లేకపోతే చెడుగా మాట్లాడినప్పుడు మీలో నుంచి బయటకు వచ్చిందే పులి, ఈ పులిని కాలుస్తారా? We shoot the people. మనం ప్రజలనే కాలుస్తాం కదా. Why did you say this against me? నాకు విరోధంగా నువ్వు ఎందుకు ఇలా చెప్పావు? Why did you tell a lie against me? నాకు విరోధంగా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? I am shooting you. ఇదిగో నిన్ను కాల్చేస్తున్నా. What happens to the tiger? ఇప్పుడు ఈ పులి దీనికి ఏం జరిగిద్ది? That is anger. ఈ కోపం. Nothing happens. దానికి ఏం జరగదు. He becomes stronger and stronger every day. వీడు ప్రతిరోజు ఇంకా బాగా పుష్టిగా తయారవుతుంటాడు. That is why even after 30 years of Christian life, some believers have no victory over anger. అందుకనే క్రైస్తవ జీవితంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న చాలా మంది విశ్వాసులు కోపాన్ని ఇంకా నియంత్రణ చేయలేకపోతున్నారు. Many believers have no victory over jealousy. చాలా మంది విశ్వాసులు ఈ అసూయ, ద్వేషం మీద ఎటువంటి విజయం లేకుండా ఉన్నారు. Because we are not shooting the anger and jealousy. ఎందుకంటే మనము ఈ కోపాన్ని గాని, ఈ ద్వేషాన్ని గాని వీటిని మనం కాల్చివేయడంలా. We are not confessing our anger. మనం మన కోపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడంలా. We are not confessing our jealousy. మన అసూయను దేవుని దగ్గర మనం ఒప్పుకోవడంలా. We are not asking God, give me grace over these things. దేవుడా దీని మీద నాకు కృపను అనుగ్రహించయ్యా అని మనం ప్రభువుని అడగడంలా. Instead we are shooting the people who provoked it. దానికి బదులుగా మన లోపల ఉన్న ఈ స్వభావం బయటకు రావడానికి ఎవరైతే కారకులయ్యారో వారిని మనం కాల్చివేస్తున్నాం. That brother built a bigger house than mine. ఆ అన్న నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నాడే. Jealousy. ఈ అసూయ. So whom will I shoot? ఇప్పుడు నేను ఎవరిని కాల్చాలి? That brother. ఆ సహోదరునే కాల్చాలి. You will not shoot your jealousy. నీవు అసూయను కాల్చో. Did you understand what I said? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? These are realities. ఇవన్నీ వాస్తవాలు. We need to face reality in our Christian life. మన క్రైస్తవ జీవితంలో వాస్తవాలను మనం ఎదుర్కోవాలి. We need to deal with our real enemy. మన నిజమైన శత్రువు ఎవరు, వాడితో మనం వ్యవహరించాలి. That brother who built a big house is not our enemy. ఆ పెద్ద మనకంటే పెద్ద ఇల్లు కట్టుకున్న సహోదరుడు మనకి శత్రువు కాడు. Then why did I become jealous? మరి నేను ఎందుకు ఆయన మీద అసూయపడాలి? Because Satan used my flesh to provoke jealousy. ఎందుకు అంటే అతని మీద అసూయ పడేటట్లుగా సాతాను నా శరీరాన్ని అతడు ప్రేరేపిస్తున్నాడు. Then what should you do? మరి నువ్వేం చేయాలి? You should say, oh God, give me victory over jealousy. అప్పుడు నువ్వు దేవునికి ఇలా ప్రార్థన చేయాలి. ఓ దేవా, ఈ అసూయ మీద నాకు విజయాన్ని అనుగ్రహించయ్యా. I am not going to listen to Satan. నేను సాతాను మాటలు వినాలనుకోవడం లేదు. You blessed him, that's fine with me. నీవు నన్ను దీవించయ్యా, అది నాకు చాలు. You are good to me also. నీవు నా పిషలో కూడా మంచిగా ఉన్నావు. Why shall I worry about him? నేను ఎందుకు ఆయన గురించి దుఃఖపడాలి? Learn to fight the real enemy. నిజమైన శత్రువుతో పోరాటం చేయడం నేర్చుకోండి. Stop fighting people. ప్రజల మీద పోరాటం చేయడం ఆపివేయండి. If you fight against people, మీరు ప్రజలకు విరోధంగా పోరాటం చేస్తే God's help will not be with you. దేవుని సహాయము నీతో ఉండదు. Do you know that? ఈ విషయం మీకు తెలుసా? Suppose you are fighting with another brother in your assembly. ఉదాహరణకి మీ సంఘములో వేరొక సహోదరునితో మీరు గొడవ పడుతున్నారు. Will God stand with you? ఇప్పుడు దేవుడు మీ పక్కన నిలబడతాడా? Will God support you, or you fight against that brother? దేవుడు నీకు సహాయం చేస్తుంటాడా? నువ్వు ఆయన మీద యుద్ధం చేయి, ఆయన మీద గొడవ పడని నీకు సహకరిస్తుంటాడా? God will not stand with you. దేవుడు ఎన్నడూ నీతో నిలబడడు. God will stand against you. దేవుడు నీవు అలా గొడవ పడుతున్నప్పుడు నీకు విరోధంగా నిలబడతాడు.
నిలబడతాడు. You remember that verse in 1 Peter chapter 5? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న వచనం మీకు గుర్తుపెట్టుకోండి. God resisted the proud. దేవుడు గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు. If you are proud, ఒకవేళ నీవు గర్వముగా ఉంటే God will stand against you. దేవుడు నీకు విరోధముగా నిలబడతాడు. Do you know that? ఈ సంగతి నీకు తెలుసా? When I am proud about my Bible knowledge, నాకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి నేను గర్విస్తున్నప్పుడు, about my ability to preach, నేను ప్రసంగించే సామర్థ్యాన్ని బట్టి గర్విస్తున్నప్పుడు, about my big name, నాకున్న మంచి పేరుని బట్టి నేను గర్విస్తున్నప్పుడు, my fame or my money or my education, నా విద్య, నాకున్నటువంటి సంపద, నాకున్న ఖ్యాతి, if I am proud, వీటి విషయాల్లో నేను గర్వపడుతూ ఉన్నట్లయితే Bible says God is against me. బైబిల్ ఏమంటుందంటే దేవుడు నాకు విరోధముగా ఉన్నాడు. But to the humble he gives grace. అయితే దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. Humble yourself under the mighty hand of God that he may exalt you in due time, Peter says. పేతురు అంటాడు, తగిన కాలములో దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి అంటాడు. You know, pride is a characteristic of Satan. గర్వము అనేది అపవాది గుణం. We will come to that later. ఆ విషయానికి తదుపరి మనం వద్దాం. And when you are proud, మీరు గర్వపడుతున్నప్పుడు you are standing with the devil. మీరు సాతాను పక్షాన నిలబడ్డారు. Then God will not stand with you. అప్పుడు దేవుడు ఎన్నడూ మీ పక్షాన నిలబడడు. God will stand against you. దేవుడు మీకు విరోధంగా నిలబడతాడు. In the Bible, in the New Testament especially, there is no verse that says God is against the drunkards. బైబిల్లో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో దేవుడు మద్యం తాగే వారితో ఉంటాడు అని ఎక్కడ లేదు. There is no verse like that. అలాంటి వచనం లేదు. God is against the immorals. దేవుడు అపవిత్రులకు విరోధంగా ఉంటాడు అనే లేదు. God is against thieves. దేవుడు దొంగలకు విరోధంగా ఉంటాడు అనే మాటలు లేవు. Is there any verse like that? దేవుడు త్రాగుబోతులకి, దొంగలకి, ఇలాంటి వారికి విరోధంగా ఉంటాడని ఉందా? No, these things are not good. God will be angry at them, no doubt. దొంగతనం, మద్యం సేవించడం, ఇవన్నీ అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం, వీటన్నిటిని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు వీటిని అంగీకరించడు. But the Bible says God is against the proud. అయితే బైబిల్ ఏమంటుందంటే దేవుడు గర్విష్ఠులకు ఆయన విరోధి. So you need to treat your pride. కాబట్టి గర్వం విషయంలో మనం ఇక్కడ కార్యం జరిగించాలి. We need to treat those characteristics that are used by Satan to sin, make us sin. మనలను పాపముగా చేయడానికి లేక మనం పాపము చేసేటట్లుగా అపవాది ఉపయోగించే అపవాది గుణ లక్షణాలు ఉన్నాయే, వాటి విషయంలో మనము జాగ్రత్తగా వ్యవహరించాలి. We will talk about Satan's characteristics in detail in another class. తదుపరి ధ్యానములో సాతాను యొక్క గుణ లక్షణాలు ఏంటో చాలా వివరంగా మనం ఆలకిద్దాం. The point we want to make at the very beginning, ఆరంభములో మనం చెప్పుకోవాలనుకుంటున్న ఆ ముఖ్యమైన బిందువు ఏంటంటే, we must recognize who our enemy is. మన శత్రువు ఎవరో మనము గుర్తించాలి. He is Satan. ఆడు అపవాది. And we must recognize the weapons of our warfare. మన యుద్ధోపకరణాలు ఏంటో కూడా మనం గమనించాలి. They are not carnal but spiritual warfare. Spiritual weapons. మన యుద్ధోపకరణాలు అనేవి శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. Once you recognize your real enemy and start fighting against him, ఒక్కసారి నిజమైన శత్రువు ఎవరో గుర్తించి ఆ శత్రువుకు విరోధంగా మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, then the Lord will stand with you and support you. అప్పుడు ప్రభువు మీ పక్షాన నిలబడి మీకు సహకరిస్తాడు. But if you start fighting against people, అయితే ప్రజలకు విరోధంగా నీవు పోరాడుతూ ఉంటే, God will move from your side and stand on the other side. దేవుడు నీ ప్రక్క నుండి తొలగి ఆయన మరొక ప్రక్క నిలబడతాడు. You want God to be on your side or on the opposite side? దేవుడు మీ పక్షాన ఉండాలని కోరుకుంటున్నాడా, మీకు విరోధంగా ఉండే వారి పక్షాన ఉండాలని కోరుకుంటున్నారా? Think of the garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఆ జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. Soldiers came to arrest Jesus. యేసు ప్రభు వారిని బంధించడానికి సైనికులు వచ్చారు, రాణివారు వచ్చారు. And Peter thought they are the enemies. These soldiers, government authority, they are the enemies. పేతురు ఏమనుకున్నాడు అంటే, ఈ సైనికులు, ఈ రాణువారు ఉన్నారే, వీరే శత్రువులు అనుకున్నాడు. And Peter took his sword. పేతురు కత్తి తీసుకున్నాడు. Carnal action. అది శరీర సంబంధమైనటువంటి కార్యం. Acted against them. వెంటనే వారికి విరోధంగా కార్యం చేశాడు. Did the Lord say, "Oh, Peter, you did a very good thing"? అప్పుడు ప్రభువు ఏమన్నాడు, పేతురు నువ్వు చాలా మంచి పని చేసావు అన్నాడా? You are defending me. నువ్వు నన్ను కాపాడుతున్నావు అన్నాడా? That's not what Jesus said.
యేసుప్రభు వారు అలా చెప్పలేదు కదా. Peter said, Jesus said, no. యేసుప్రభు వారు ఏమన్నాడు? అలా చేయకూడదు పేతురు. If you do this, ఒకవేళ నీవు అలా చేస్తే, I will not be on your side, I will join the other side. నేను నీ పక్షాన ఉండను, నేను వారి పక్షాన ఉంటానని చెప్పాడు. Put your sword in your sheath. కాబట్టి నీ కత్తి నీ వరలో పెట్టు అన్నాడు. I don't want you to do this. కాబట్టి నువ్వు ఇలా చేయాలని నేను అనుకోవడం లేదన్నాడు. If you take the sword, you will perish by the sword. నీవు కత్తిని ఉపయోగిస్తే కత్తి ద్వారానే నశిస్తావని చెప్పాడు. No sword in spiritual battle. ఆత్మీయమైన పోరాటములో ఎటువంటి భౌతిక సంబంధమైన కత్తులు లేవు. These soldiers are not your enemies. ఇదిగో కనబడుతున్నారే ఈ రాణువారు, ఈ సైనికులు, వీరు నీ శత్రువులు కారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you understand who your enemy is మీ శత్రువు ఎవరో మీరు అర్థం చేసుకుంటే and fight against the real enemy, నిజమైన శత్రువుకి వ్యతిరేకంగా పోరాడండి. stop fighting against other enemies, false enemies, wrong enemies. సరికాని శత్రువుల మీద, అసలు శత్రువులే కాని వారి మీద పోరాటం చేయడం ఆపివేయండి. You will be standing on a good solid ground with the Lord. ప్రభువుతో పాటు ఒక మంచి భూమిలో నిలబడే వారంగా మనం ఉండాలి. Now we were reading from Ephesians 6 earlier. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం నుండి మనం చదువుతూ వచ్చాం. Now come to chapter 5 ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. and verse 27. 27వ వచనం. Chapter 4 verse 27. 4వ అధ్యాయం 27వ వచనం. Give no place to the devil. 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. Does it mean give no place to the devil? Okay. Give no room, place to the devil. అపవాదికి చోటు ఇవ్వవద్దు అంటున్నాడు. We need to look at the context of that. We will do that later. దీని సందర్భం ఏంటో, ఏ సందర్భంలో రాశాడో దాన్ని మనం గమనించాలి. తదుపరి మనం చూద్దాం. Paul is writing to the believers in Ephesus. పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులకి ఈ సంగతులు రాస్తున్నాడు. He is talking about anger. అతడు కోపమును గురించి మాట్లాడుతున్నాడు. About lying in verse 25. 25వ వచనంలో అబద్ధం ఆడటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Next verse he talks about stealing. ఆ తర్వాత దొంగతనాన్ని గురించి చెప్పాడు. Then he talks about evil words. ఆ తర్వాత దుర్భాష గురించి చెప్పాడు. And grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచడాన్ని గురించి చెప్పాడు. Then 31 anger and clamor and bitter speaking. 31వ వచనంలో ద్వేషము, కోపము, క్రోధము, దుష్టత్వం అన్ని చెప్పాడు. In the midst of that, వీటి మధ్యలో one little verse, ఒక చిన్న మాట, small verse, చిన్న మాట. Give no place to the devil. అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. So now we have recognized who our enemy is. ఇప్పుడు మన శత్రువు ఎవరో మనకు తెలిసిపోయింది కదా. Who is that? ఎవరు? Satan. సాతాను. He is our enemy. అపవాది మన శత్రువు. And the word says, don't give him place. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే ఆ అపవాదికి చోటు ఇవ్వకండి అని చెప్తుంది. Now I want to give you several points about this little verse step by step so that all of you can understand properly. అపవాదికి చోటు ఇవ్వకుడి అనే ఈ మాట కింద కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. తద్వారా మీలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. Point number 1. మొదటి పాయింట్ అందులో, we are exhorted not to give place to the devil because the devil is always seeking place. అపవాదికి చోటు ఇవ్వకుడి అని మనం హెచ్చరించబడ్డాం. ఎందుకు అంటే మొదటి మాట, అపవాది ఎప్పుడు చోటు కోసం వెతుకుతూ ఉంటాడు. He is always looking for place. Where can I get in? నేను ఎక్కడ ప్రవేశించగలను, ఎక్కడ నాకు స్థలము దొరుకుతుందో అని ఆ స్థలము కోసం ఎప్పుడు వాడు వెతుకుతూనే ఉంటాడు. That is why we are told not to give him place. అందుచేతనే మనతో చెప్పబడింది వానికి మనము చోటు ఇవ్వకూడదు అని. He is always looking for place to get in. ప్రవేశించడానికి, లోపలికి రావడానికి ఆ చోటు కొరకు ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. Do you know that? ఈ విషయం మీకు తెలుసా? The Bible says that. బైబిల్ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. Satan himself has said that. సాతానే స్వయంగా దాన్ని చెప్పాడు. Oh, I think we can believe what Satan said about his own activity. తన యొక్క కార్యక్రమాలలో తన గురించి తానే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం నమ్మొచ్చు. Come to the book of Job. యోబు గ్రంథానికి రండి. And chapter 1. మొదటి అధ్యాయం. Job chapter 1. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. Now we know that Satan came to stand in the presence of God. దేవుని సన్నిధిలో అపవాది నిలబడి అక్కడ నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. And the Lord is having a conversation with Satan. సాతానుతో దేవునికి మధ్య ఒక సంభాషణ జరిగింది ఇక్కడ. And during that conversation, ఆ సంభాషణలో the Lord is asking a question to Satan. ప్రభు సాతాన్ని ఒక ప్రశ్న అడిగాడు. And Satan gives a clear answer.
సాతాను దానికి చాలా స్పష్టమైన జవాబు ఇచ్చాడు. Look at verse 7, chapter Job 1:7. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా Read aloud. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. What did God ask him? దేవుడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ? Satan, where are you coming from? సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నాడు. What have you been doing? నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. Satan gives clear answer. సాతాను చాలా స్పష్టమైన జవాబు ఇస్తున్నాడు. I have been going to and fro throughout the whole earth. నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అన్నాడు. I've been going to and fro, up and down throughout the whole earth. నేను భూమి మీద అటు ఇటు కిందకి పైకి అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అన్నాడు. What do you understand from that? దీని నుండి మీకేం అర్థమవుతుంది? అటు ఇటు తిరుగుతున్నాడు. Why is Satan going up and down? ఎందుకు సాతాను కిందకి పైకి అటు ఇటు తిరుగుతున్నాడు? Is he going as a tourist all over the world to see places? ఒక యాత్రికుల్లాగా యాత్రా స్థలాలు దర్శించడానికి వెళ్తున్నాడా? పైకి కిందకి అటు ఇటు. Let me go to India and see Mount Himalayas. ఇండియా వెళ్ళి హిమాలయ పర్వతాలు చూడండి అని వస్తున్నాడు. Then I'll go to Switzerland to see the snow-clad mountains. స్నో క్లాబ్ మౌంటైన్స్ చూడటానికి స్విట్జర్లాండ్ వెళ్తానని వస్తున్నాడా? Then I will go to Antarctica to see the ice. ఆ తర్వాత ఐస్ ను చూడటానికి మంచు పర్వతాలు చూడటానికి అంటార్కిటా వెళ్తానంటున్నాడు. International tourist. అంతర్జాతీయ యాత్రికుడా అపవాది? Is Satan a tourist? అపవాది యాత్రికుడు అంటారా? Is he going around to see places? అతడు స్థలాలు సందర్శించడానికి వెళుతున్నాడు అటు ఇటు? Yes or no? చెప్పరేంటి, అవునా కదా? No. Then why is he going around? మరి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడు? He is not going to see places. Okay, agree. అతనైతే ఏ స్థలాన్ని దర్శించడానికి వెళ్ళటంలా. Then why is he going around everywhere? ఏ స్థలాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? To cast his eye on you. నీ దగ్గర స్థలం దొరకటానికి. To cast his eye on you. నీ మీద వాడి దృష్టి ఉంచడానికి వస్తున్నాడు. See the next verse. తదుపరి వచనం చూడండి. God is asking Satan, దేవుడు సాతాన్ని అడుగుతున్నాడు, have you placed your eye on my servant Job? నా సేవకుడైన యోబు మీద నీ కనుదృష్టి ఉంచావా అని అడిగాడు. Why did God ask like that? దేవుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు? When Satan said, I'm going everywhere. సాతాను నేను ప్రతి చోటకు వెళ్తున్నానని చెప్పినప్పుడు next question. తదుపరి ప్రశ్న, have you placed your eye, put your eye on my servant Satan? నా సేవకుడైన యోబు మీద నీ దృష్టి ఉంచావా, నువ్వు చూసావా అని అడిగాడు. That means he is going around the whole earth not to see places. He is going around the whole earth to have a look at believers. దాని అర్థం ఏంటంటే వాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడుతుంది యాత్రా స్థలాలు సందర్శించడానికి కాదు గాని విశ్వాసులను చూడడానికి, వారి మీద దృష్టి ఉంచడానికి వెళ్తాడు. He wants to focus on the lives of believers. విశ్వాసుల జీవితాల మీద వాడు గురి పెట్టడానికి వెళుతున్నాడు. That is why he is going around. అందుచేతనే అటు ఇటు తిరుగులాడుతున్నాడు. Okay, let us read another verse that talks about the purpose of his going around. అపవాది అటు ఇటు తిరగడానికి గల ఉద్దేశం ఏంటో తెలియచేసే మరొక వచనాన్ని మనం చదువుదాం. Come to 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి. There apostle Peter tells us why Satan is going around up and down to and fro. అపవాది అటు ఇటు పైకి క్రిందకి ఎందుకు తిరుగులాడుతున్నాడో ఆ విషయాన్ని పేతురు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. Now here come to chapter 5 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. Look at verse 8. వచనం 8 చూడండి. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. Peter is saying, పేతురు అంటున్నాడు, be serious minded. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Why? ఎందుకు? Your adversary the devil, he is going around seeking whom he may devour. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. So from Job we understood, యోబు గ్రంథం నుండి మనకి ఏం అర్థమైందంటే Satan places his eye, focuses his eye on people. సాతాను తన దృష్టిని
తన గురి ప్రజల మీద ఉంచుతాడు అని మనకు అర్థమైంది. Makes a note of God's people. అంటే ప్రజలు ఎలాంటి వారు అనే గమనాన్ని వాడు తీసుకుంటాడు. Now Peter tells us something more. ఇప్పుడు పేతురు ఇంకొంచెం ఎక్కువగా దాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. He not only focuses on us, అతడు కేవలం తన దృష్టి మన మీద నిలపడమే కాదు, he wants to swallow us wholesale. వాడు మనల్ని మృంగుదామనుకుంటున్నాడు. Wow, that is what Satan is going around for. సాతాను అటు ఇటు తిరుగుతుంది, పైకి క్రిందకి తిరుగుతుంది దానికోసమే. Do you believe this word? ఈ మాటలు మీరు నమ్ముతారా? Satan is going around to swallow you. సాతాను అటు ఇటు తిరుగుతుంది ఎందుకంటే నిన్ను మృంగడానికి. And you say, no, Satan will not swallow me. మీరేమంటారంటే అబ్బో సాతాను ఎప్పటికీ నన్ను మింగలేదన్నా. Then you must be on Satan's side. That is why he doesn't swallow you. సాతాను మిమ్మల్ని మింగడం లేదు అంటే దాని అర్థం మీరు సాతాను పక్షపాతులు, అందుకే వాడు మిమ్మల్ని మింగడం. If you are living a godly life, then he wants to swallow you. మీరు గనక భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తుంటే ఖచ్చితంగా వాడు మృంగాలనుకుంటాడు. So in Job, Satan says, I am going around. యోబు గ్రంథంలో సాతాను ఏమంటున్నాడంటే నేను అటు ఇటు తిరుగులాడుతున్నాను అన్నాడు. In Peter says he is going around. పేతురు కూడా అంటున్నాడు వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అని. And the purpose is clear. ఇక్కడ ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పబడింది. To focus on believers and to swallow them. విశ్వాసుల మీద గురి పెట్టడానికి, ఆ తదుపరి వారిని మృంగడానికి. Like a roaring lion. గర్జించు సింహము వలె అన్నాడు. And Peter gives us a warning. పేతురు ఒక హెచ్చరిక ఇక్కడ జారీ చేస్తున్నాడు. Be serious minded. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. Be careful. జాగ్రత్తగా ఉండండి. Because a lion is going around. ఎందుకంటే సింహము చుట్టూ తిరుగుతూ ఉంది. Suppose you get a news that a lion has been let out, somehow escaped the zoo and is roaming around in your area. మీకు ఒక వార్త వినబడింది అనుకోండి, ఒక సింహము దాని యొక్క జూలో నుంచి తప్పించుకొని మీరు నివసిస్తున్న ప్రాంతంలో తిరుగుతుంది అనే వార్త మీకు వినబడింది. Lion is in Pulivendala. పులివెందుల్లో సింహం తిరుగుతుంది. And he is roaming around in this area. ఈ ప్రాంతంలోనే ఆ సింహం తిరుగులాడుతుందట. What will you do? అప్పుడు మీరేం చేస్తారు? You will immediately take your phone. మీరు వెంటనే ఫోన్ తీసుకుంటారు. Tell all your relatives, your friends. మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ చెప్తారు. Hey, just now he passed this way, he's coming that side, be careful. ఇదిగో ఇప్పుడే ఈ మార్గం గుండా సింహం వెళ్ళటం నేను చూశాను, ఆ మార్గం గుండా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. Children playing on the ground, ask them to get in. పిల్లలు అదిగో ఆట స్థలంలో ఆడుకుంటున్నారు, వారిని లోపలికి రమ్మని చెప్పండి. Everybody get inside and shut the door. అందరూ లోపలికి వచ్చి తలుపులు వేసుకోండి. You will warn everybody, right? అందరిని మీరు హెచ్చరిస్తారు కదా. Will anybody go out at that time? సింహం తిరుగులాడుతున్న సమయంలో ఎవరైనా బయటికి వెళ్తారా? Nobody will go out. ఎవరు బయటికి వెళ్ళరు. And you are giving news, he has turned that way, your road is coming. దానికి బదులుగా మీరు సమాచారాన్ని ప్రక్కవారికి అందిస్తుంటారు. ఇప్పుడు అటు నుండి ఇటు వెళ్ళింది, ఇటు నుండి అటు వస్తుంది అని చెప్తుంటారు. You alert one another. అంటే ఒకరినొకరిని మీరు చాలా జాగ్రత్త పరుస్తూ ఉంటారు. Peter is alerting us. ఇప్పుడు పేతురు కూడా మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు. Dear believers, ప్రియ విశ్వాసులారా, Satan has been let loose. అపవాది వాడు విడవబడ్డాడు. He is roaming around. వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. To devour you. ఇదిగో నిన్ను మృంగడానికి You తిరుగుతున్నాడు. better be careful. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. You take a safe place. నీవు సురక్షితమైన స్థలములో ఉండు. Don't go anywhere near him. ఇదిగో అపవాదికి దగ్గరగా, ఆ సింహానికి దగ్గరగా నీవు వెళ్ళవద్దు. Don't allow him to come your way. అతడు నీ మార్గములోనికి రావడానికి వాడిని నీవు అనుమతించవద్దు. So I think we have proved our first point. అట్లయితే మొదటి విషయాన్ని మనం నిరూపించుకున్నాం. What is our first point? మన మొదటి విషయం ఏంటి? Satan is looking for entrance. He is looking for a place. That is why we are told not to give him place. అపవాది చోటు కొరకై వెతుకుతూ ఉన్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. Okay. Second thing. రెండవ సంగతి, Satan will get an entrance only if we give him an entrance. సాతాను ఎప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు అంటే వాడికి మనం ప్రవేశాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే. Point number 1 is a little frightening. మొదటి విషయం కొంచెం భయం కలిగించింది కదా. He is roaming around looking for you. వాడు మనల మీద గురి పెట్టడానికే, మనల్ని మృంగడానికి అటు ఇటు తిరుగుతున్నాడని చెప్పి. Oh, that's a frightening point.
అది కొంచెం భయపరిచేటువంటి సంగతి. Second point is pacifying. రెండవ సంగతి ఏంటంటే అది కొంచెం నెమ్మదిగా ఉంది. What is that? ఏంటది? He will get a place only if you give him a place. వాడు ఎప్పుడు ఆ చోటు దక్కించుకుంటాడు అంటే నీవు అతనికి ప్రవేశం ఇచ్చినప్పుడే వాడు ప్రవేశిస్తాడు. Praise the Lord. ప్రభువుకి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. He will not get inside forcing his way in. అపవాది బలవంతంగా వాడు మన లోపల ప్రవేశించడు. He will get in only if you allow him to get in. కేవలం నీవు అపవాదిని అనుమతిస్తేనే వాడు నీ లోపల ప్రవేశిస్తాడు. Now listen to this. ఈ మాట వినండి. God has given permission to Satan to act today. ఈరోజు కార్యము చేయడానికి దేవుడు అపవాదిని అనుమతించాడు. Satan is not bound today. ఈరోజు ప్రస్తుతం అనగా ప్రస్తుత కాలంలో సాతాను బంధించబడి లేడు. There will be one day when he will be bound. ఒక రోజు వస్తది దేవుడు అపవాదిని బంధిస్తాడు. Now God has given limited freedom under his control for Satan to roam around and act. ఇప్పుడు దేవుడు తన ఆధీనములోనే అపవాది అటు ఇటు తిరగడానికి వాడి కార్యక్రమాలు చేసుకోవడానికి కొంత అనుమతిని దేవుడు అపవాదికి ఇచ్చాడు. That is why he is roaming around. అందుకనే అపవాది అటు ఇటు తిరుగుతున్నాడు. But he will get entry into your life, your church or your family only if you open the door. అయితే నీ జీవితంలోనికి, నీ కుటుంబములోనికి, నీ సంఘములోనికి అతడు ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే నీవు అతనికి ఈ ప్రవేశాన్ని తెరిచినప్పుడు మాత్రమే ప్రవేశిస్తాడు. So you can keep him away. అంటే ఖచ్చితంగా అపవాదిని మనం దూరంగా ఉంచగలం. How? ఎలా? By keeping the door shut. తలుపులు మూయటం ద్వారా. If you open the door, తలుపులు తెరిచారనుకోండి, he will get in. ప్రవేశిస్తాడు. He seeks to get into churches. అతడు సంఘాలలో ప్రవేశించడానికి వెతుకుతున్నాడు. He seeks to get into families. కుటుంబాలలోనికి ప్రవేశించడానికి వెతుకుతున్నాడు. He seeks to get into individuals' lives. వ్యక్తిగత జీవితాల్లోనికి ప్రవేశించడానికి వెతుకుతున్నాడు. But thank God, he can get in only if we allow him. అయితే ప్రభువుకి స్తోత్రం, వాడు ఎప్పుడు ప్రవేశిస్తాడంటే మనం అనుమతిస్తేనే ప్రవేశిస్తాడు. God has given him limited access. దేవుడు పరిమితి అయిన ప్రవేశాన్ని మాత్రమే అపవాదికి ఇచ్చాడు. That means he cannot force his way, force open the door and come into you. దాని అర్థం ఏంటంటే అపవాది బలవంతంగా తలుపులు నెట్టుకొని లోపల ప్రవేశించలేడు. Let me explain that. ఆ విషయం కూడా నన్ను వివరించనివ్వండి. I'll start with the church. సంఘముతో నేను ఆరంభిస్తా. Please don't feel bad when I say this. ఈ విషయాలు నేను చెప్తున్నప్పుడు దయచేసి తప్పుగా అనుకోవద్దు. I speak only the truth. నేను సత్యం మాత్రమే మాట్లాడతాను. I am standing here to speak the truth. సత్యం మాట్లాడడానికే నేను ఇక్కడ నిలబడ్డా. Okay, Satan comes to a church. ఇప్పుడు సాతాను సంఘానికి వస్తాడు. What did we learn? మనం ఏం నేర్చుకున్నాం? He cannot enter a church without you opening the door. మీరు తలుపులు తెరవకపోతే మీ సంఘములోనికి సాతాను ప్రవేశించడు అని మనం నేర్చుకున్నాం. అంతేగా? Why are there divisions in the church today? మరి అలాంటప్పుడు సంఘాలలో విభజనలు ఎందుకున్నాయి? Because Satan is working. ఎందుకంటే సాతాను పని చేస్తున్నాడు. Okay, how does he work? ఎలా పని చేస్తాడు? Does he come here and stand here on Sunday morning with his horn and tail and all that? ఉదాహరణకి ఆదివారం ఉదయం వచ్చి నిలబడి కొమ్ములు వేసుకొని తోకేసుకొని నిలబడతాడు. ఇక్కడికి వచ్చి నిలబడతాడా? Anybody seen Satan in your church? సాతాన్ని ఎప్పుడైనా మీ మందిరంలో చూసారా మీరు? He doesn't do that. అలా చేయడు. He will go to one elder. అతడు ఏం చేస్తాడంటే సాతాను ఒక సంఘ పెద్ద దగ్గరికి వెళ్తాడు. That man John, the other elder, is lifting himself up. ఇదిగో ఈ రెండో సంఘ పెద్ద ఉన్నాడే ఆ యోహాను, వాడు తను తాను బాగా హెచ్చించుకుంటున్నాడు. If you allow him, he will overtake you. నువ్వు గనక అతన్ని అనుమతించావా నిన్ను దాటిపోతాడు, నిన్ను మించిపోతాడు. So whatever he says, you should oppose. కాబట్టి ఆ యోహాను ఏదైతే చెప్తాడో నువ్వు దాన్ని వ్యతిరేకించాలా. And he says, okay. అప్పుడు ఈయనేమంటాడు ఈ సంఘ పెద్ద? సరే అంటాడు. Then he comes to John. ఇప్పుడు యోహాన్ దగ్గరికి వస్తాడు మళ్ళీ అపవాది. You know that Jaswant, that elder? ఈ జశ్వంత్ ఈ సంఘ పెద్ద ఉన్నాడే, He doesn't want to listen to anything you say. నువ్వు చెప్పేది ఏదైతే ఉందో అది ఏది అసలు వినాలనుకోవట్లేదు. He thinks he's wiser than you. అతడేమనుకుంటున్నాడంటే నీకంటే బుద్ధి కలిగిన వాడు But you అనుకుంటున్నాడు. are more senior, remember that. కానీ నువ్వు చాలా సీనియర్, He గుర్తుపెట్టుకునే came విషయం. only yesterday. ఆయన నిన్న మాత్రమే వచ్చాడు. So next meeting,
తదుపరి మీటింగ్లో you must be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. Okay. సరే. So both of us came to the next elders meeting. ఇద్దరం సంఘ పెద్దల కూడికి వచ్చాం. And John said something. యోహాను ఒకటి చెప్పాడు. Jaswant Garu says, no. జశ్వంత్ అన్నాడు కాదు అన్నాడు. That we cannot accept. దాన్ని అసలు మేము ఒప్పుకోలేమయ్యా, అంగీకరించలేము అన్నాడు. Then Jaswant Garu says something. ఇప్పుడు జశ్వంత్ ఏదో ఒక సంగతి చెప్పాడు. John Garu says, జాన్ గారు అంటున్నారు, no way, we cannot accept that. అసలు అంగీకరించడానికి వీలు లేదన్నాడు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి? Some people, line up behind him. కొద్దిమంది ఏమో ఆయన వైపు ఉన్నారు. Some my followers behind me. కొద్దిమంది నా వైపు ఉన్నారు, నా అనుచరులు. So we cannot continue like this. ఇప్పుడు ఇలా మనం కొనసాగలేము అనుకున్నారు. So 8 to 9 we will meet on the balcony. 9:30 to 11 you meet here. 8 నుండి 9 దాకా మేము బాల్కనీలో కూడుకుంటాం. 9:30 నుంచి మీరు ఇక్కడ కూడుకోండి. Is this happening in Andhra? ఇది ఆంధ్రాలో జరుగుతుందంటారా? Don't tell me no. I have been coming to Andhra many years now. I know this. కాదు అని దయచేసి చెప్పకండి. అనేక సంవత్సరాలుగా నేను ఆంధ్రాకు వస్తున్నాను, నాకు తెలుసు. That is why I told you don't feel bad. అందుచేతనే నేను చెప్పాను. I went to one place in Andhra. ఆంధ్రాలో నేను ఒక స్థలానికి వెళ్ళాను. That brother was forcing me, please come and preach in our place, brother, please. ఆ సహోదరుడు నన్ను చాలా బలవంతం చేస్తూ వచ్చాడు. అన్న మీరు వచ్చి దయచేసి మా సంఘంలో ప్రసంగం చేయండి అన్నాడు. Finally I said okay, I will come. చెట్టు చివరిగా నేను అన్నాను, సరే నేను వస్తానన్నాను. I went there. నేను అక్కడికి వెళ్ళాను. Then I was going for a meeting, evening meeting. నేను సాయంకాలం మీటింగ్కి వెళ్తున్నా. Then I heard our song from another nearby place. చాలా దగ్గర స్థలం నుండే మన పాటలే, మన క్రైస్తవ సునాది కీర్తనలు వినబడుతున్నాయి. I said what is that? నేను అడిగాను, అది ఏంటన్నాను. That is another assembly. అది ఇంకొక సంఘం అన్నారు. In that assembly my friend brother Koshi Matthew speaking. ఆ సంఘంలో నా స్నేహితుడు కోశి మాథ్యూ గారు అక్కడ ప్రసంగం చేస్తున్నారు. Koshi Matthew and I studied together. కోశి మాథ్యూ గారు అంకుల్ గారు ఇద్దరు కలిసి చదువుకున్నారు. మహాసభలు జరుగుతున్నాయి. Preacher Koshi Matthew. అక్కడేమో కోశి మాథ్యూ. Here Mahasabhalu. ఇక్కడ కూడా మహాసభ. Preacher John Kurian. ఇక్కడేమో జాన్ కురియన్ గారు. Hey, what is this? ఇదేంటన్న? That is how it is. అలాగే ఉంటది ఇక్కడ. You understood? మీకు అర్థమైందా? Not one place. ఒక స్థలం కాదు, many places. అనేక స్థలాల్లో ఇలాగే ఉన్నాయి. We keep quiet about this and continue with our Mahasabhalu without settling any of these things. ఈ విషయాలను ఏ మాత్రం పరిష్కరించుకోకుండా మన మహాసభలు మనం జరుపుకుంటూనే ఉన్నాం. What a sad thing that is. ఇది నిజంగా ఎంత దుఃఖకరమైన సంగతి. So Satan spoke to both of us. ఇప్పుడు సాతాను మా ఇద్దరితో మాట్లాడాడు. So we said we cannot go together. మేము అనుకున్నాము మన ఇద్దరం అయితే ఇలా ఏకీభవించి కలిసి వెళ్ళాలి. 2 meetings. 2 కూడికలు. Okay. Then you go around saying, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారు? what to do brother? Satan divided our church. ఏమంటున్నారు? ఏం చెప్పాలన్నా సాతాను అపవాది మా సంఘాన్ని 2 చేశాడన్నా. Did Satan divide your church? Be honest. మీరు యథార్థంగా చెప్పండి, నిజంగా మీ సంఘాన్ని సాతాను 2 చేశాడు? Who divided our church? మన సంఘాలను ఎవరు విభజించారు? John and Jaswant divided your church. జాను జశ్వంత్ వీళ్ళే సంఘాన్ని విభజించారు. Not Satan. సాతాను కాదు. Please don't blame Satan for which he is not responsible. దేనికి సాతాను బాధ్యుడు కాడో దానికి వాణ్ణి బాధ్యుడిని చేయబాకండి. Satan had a role. సాతాను పాత్ర ఉంది. He whispered. వాడు గుసగుసలాడాడు. Behind the curtain role. తెర వెనక మాట్లాడాడు, సంభాషణ అంతా చేశాడు. But who divided the church? కానీ వాస్తవానికి సంఘాన్ని ఎవరు చీల్చారు? We divided the church. మనమే సంఘాన్ని చీలుస్తూ And we say Satan divided the church. మనం ఏమంటామంటే సాతాను మా సంఘాన్ని చీల్చాడన్నా అంట. Please don't blame him. దయచేసి సాతాన్ని You divided and you say Satan divided. మీరేమో సంఘాన్ని 2 చేశారు, సాతాను చేశాడు అని అంటారు. Satan played a part, that's true. సాతాను ఒక పాత్ర పోషించాడు, అది వాస్తవమే. But suppose both of us say, అయితే మా ఇద్దరిలో ఇరువురం కూడా ఇలా అనుంటే, yeah, there are some difference of opinion. అభిప్రాయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. But we will not fight. కానీ మేము గొడవ పడం. We will forgive. మేము ఒకరినొకరు క్షమించుకుంటాం. We will go together. మేము కలిసే వెళతాం. Will the church be divided? ఇప్పుడు సంఘం 2 అవుతుందా? Church will not be divided. సంఘం ఎన్నటికి 2 కాదు. Who is responsible for the division in the churches today? సంఘాలలో విభజనలు రావడానికి, విడిపోవడానికి ఎవరు బాధ్యులు? Our own people. మన సొంత ప్రజలే. Satan works behind it. సాతాను దాని వెనక పని చేస్తాడు. So he got a place because we gave him a place. మనము ప్రవేశాన్ని ఇచ్చాము కాబట్టి సంఘములోనికి వానికి ఒక చోటు దొరికింది. That is our second point. అదే మన 2వ సంగతి. He gets in only if you permit him. నువ్వు అనుమతిస్తేనే వాడు లోపల ప్రవేశిస్తాడు. Number 1,
మొదటి మాట, he is looking for a place. వాడు చోటు కోసం వెతుకుతున్నాడు, స్థలం కోసం వెతుకుతున్నాడు. Number 2, రెండవది, wherever you give a place, he gets in. ఎక్కడైతే నీవు అనుమతిస్తావో, చోటిస్తావో, అక్కడ వాడు ప్రవేశిస్తాడు. James tells us, యాకోబు అంటాడు, resist the devil, అపవాదిని ఎదిరించండి. then what will happen? అప్పుడు ఏం జరిగిద్దంట? What does your Bible say? మీ బైబిల్ ఏమంటుంది? You resist the devil and devil will force you. Is that what your Bible says? అపవాదిని మీరు ఎదిరించండి, అపవాదిని మిమ్మల్ని బలవంతం చేస్తాడని ఉందా బైబిల్లో? What will he do? వాడు ఏం చేస్తాడు? He will run away from you. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. Why is he not running away from you? వాడు నీ యొద్ద నుండి ఎందుకు పారిపోవడం లేదు? Because you are not resisting him. ఎందుకంటే నువ్వు ఎదిరించడంలా. Because you are shaking hands with him. నువ్వు అతనితో చేతులు కలుపుతున్నావు. We create our own trouble. మనమే మన సొంత సమస్యలు సృష్టించుకుంటూ ఉన్నాం. This is reality. ఇది వాస్తవం. Okay. Sisters say, brother, you didn't say anything about a family. సహోదరులు అంటున్నారు, అన్న కుటుంబాల గురించి నువ్వేం చెప్పలేదే, Only about church you are saying. సంఘం గురించి మాత్రమే చెప్తున్నావు. Okay, I will come to family. ఆ కుటుంబం దగ్గరికి కూడా వస్తాను. Satan comes to the mother-in-law. సాతాను, అపవాది అత్తగారి దగ్గరికి వస్తాడు. Your daughter-in-law thinks she is highly qualified. మీ కోళ్ళు అనుకుంటుంది ఆమె ఉన్నతమైన అర్హత కలిగిందని. You are old style woman. నువ్వేమో పాతకాలపు మనిషివట. You should draw a line and ask her to stand there. నువ్వేం చేయాలి? అత్తవు కాబట్టి ఒక లైన్ గీయాలా, ఈ లైన్ దాటి వెళ్ళడానికి లేదని చెప్పాలా. Otherwise she will sit on your head. అలా కాలనుకో, ఆమె నీ తల మీద కూర్చుంటదని చెప్తుంది. You know, recently I was in Korea. ఈ మధ్య కాలంలో అంకుల్ గారు కొరియాకు వెళ్ళారు. There in the conference people asked me to talk about mother-in-law and daughter-in-law. అక్కడ కాన్ఫరెన్స్ లో ఏమి బోధించమన్నారంటే అత్త కోడల గురించి బోధించమన్నారు. Then I asked them, oh, you also have this problem in Korea? కొరియాలో కూడా ఈ సమస్య ఉందా అని నేను అన్నాను. This is international problem. అంటే ఈ అత్త కోడల సమస్య అనేది అంతర్జాతీయ సమస్య ఇది. Kerala, Andhra, not only India, South Korea also same problem. కేరళలో, ఆంధ్రాలో, భారతదేశంలోనే కాదు సౌత్ కొరియాలో కూడా ఈ సమస్య ఉంది. Okay, then he goes to the daughter-in-law. అప్పుడు కోడల దగ్గరికి వెళ్తారు. Your mother-in-law thinks she is very senior. మీ అత్తగారు ఏమనుకుంటున్నారంటే ఆమె చాలా సీనియర్ అనుకుంటారు. She is a ruling woman. ఆమె పాలించే స్త్రీ అనుకుంటుంది. Don't listen to all that she says. ఆమె చెప్పే మాటలను వినబాక. And the daughter-in-law says, yes, I will take care. అప్పుడు కోడలు అంటది, సరేలే. And next day something comes up. తర్వాత రోజు ఏదో ఒక సందర్భం వస్తుంది. And the mother-in-law and the daughter-in-law act according to what Satan suggested in their mind. అపవాది వారి మనస్సుల్లో ఎలాంటి ఆలోచనలు పెట్టాడో ఆ ఆలోచనల ఆధారంగా తర్వాత రోజు సందర్భం వచ్చినప్పుడు అత్త కోడలు గొడవ పడతారు. And never ending trouble starts. ఇక ఎన్నడూ ముగింపు కానటువంటి సమస్యలు ప్రారంభమవుతాయి. Daughter-in-law takes the phone. అత్తగారు కోడలు ఫోన్ తీసుకుంటది, telling her mother, వాళ్ళ అమ్మతో చెప్తుంది అన్ని విషయాలు. You know what my mother-in-law said? మా అత్త ఏమందో తెలుసా? The other side, your mother says, don't give up. తదుపరి ఆ తల్లి ఏమంటది, మా నిన్నేమనంటే నువ్వు ఒప్పుకోబాక అంటది. Give her good. ఆమెకి నువ్వు తిరిగి స్పందించాలంటది. I will do that. నేను చేస్తానంటది కూతురు. So many assembly families with problem. చాలా కుటుంబాలు, చాలా సంఘాలు సమస్యలతో. I don't know anything about any family here. ఇక్కడ ఉన్న ఏ కుటుంబాన్ని గురించి ఏ సంగతి నాకు తెలియదు. But when I go to different places, కానీ వివిధ స్థలాలకు నేను వెళ్ళినప్పుడు people say, uncle, this is the problem in our family. ప్రజలు అంటారు, అంకుల్ గారు మా కుటుంబంలో ఈ సమస్య ఉందండి. Who created the problem? ఈ సమస్యను ఎవరు సృష్టించారు? Oh, they will say Satan created the problem. వాళ్ళు ఏమంటారు, సాతానన్న అపవాది మా కుటుంబంలో సమస్యను కలిగించాడు. Satan says, I did not create any problem. I just gave them some suggestion only. అపవాది ఏమంటాడంటే నేనేమి సమస్య కలుగు చేయలేదన్నా, కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చానంటాడు. Then come to personal life. ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి రండి. Our own personal life. మన సొంత వ్యక్తిగత జీవితం. He prompts us. వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. He gives us ideas. కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. Against the knowledge of God. దేవుని జ్ఞానానికి విరోధంగా, against the word of God. దేవుని వాక్యానికి విరోధంగా He prompts us. అతడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. And we yield. మనం దానికి ఒప్పుకుంటాం. First Chronicles 21, you read later. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం తర్వాత మీరు చదవండి. Satan prompted David to count the people. 21వ అధ్యాయంలో అపవాది జనసంఖ్య చేయడానికి దావీదును ప్రేరేపించాడు. Acts chapter 5. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో Satan prompted Ananias and Sapphira. అననీయ సప్పిరాలను అపవాది ప్రేరేపించాడు. Trouble occurred. అక్కడ సమస్య వచ్చింది. Satan can act only if we permit him.
మనం అనుమతిస్తేనే అపవాది వాడు మనలో ప్రవేశిస్తాడు, కార్యం చేస్తాడు. So we took number one decision, right? You remember that? మొదటి నిర్ణయం మనం తీసుకున్నాం, గుర్తుందా? ఏం నిర్ణయం తీసుకున్నాం? I don't know if you took that decision. ఆ నిర్ణయం మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, తీసుకున్నారో లేదో కూడా తెలియదు. I only suggested. నేను మాత్రం సలహా ఇచ్చా, ఈ నిర్ణయం తీసుకోండి అని. Some people may have taken. బహుశా మీలో కొద్దిమంది ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు. Some people may have said, brother, how can we live in this world without fighting with anyone? బహుశా మీలో కొద్దిమంది ఎలా కూడా అనొచ్చు, అన్న ఎవరితో గొడవ పడకుండా ఈ లోకంలో ఎలా బ్రతుకుతాం అన్న, ఎలా జీవిస్తామన్నా. Okay, if that is your opinion, you keep on fighting till the Lord comes back. అది మీ అభిప్రాయం కాబట్టి ప్రభు వచ్చేదాకా మీరు గొడవ పడతానే ఉండండిలే. Okay, second decision. రెండవ నిర్ణయం. Ready? Are you ready to take the second decision? రెండవ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? See, these are not my personal decisions. ఇవేదో నా వ్యక్తిగత నిర్ణయాలు మీరు తీసుకోమని చెప్పడంలా, Scriptural truths. లేఖన సత్యాలు. Okay, second decision. రెండవ నిర్ణయం. We will not give place to the devil in our church, family or personal life. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో సాతాను ప్రవేశించడానికి మేము అనుమతించం, చోటివ్వం. We will not give him place. మేము చోటివ్వము. Are you ready to make the decision? ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? I will not give any place to the devil in my life. నా జీవితంలో ఎలాంటి చోటు నేను అపవాదికి ఇవ్వను. If you take the decision, ఇలాంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటే he will not force and enter in. ఆడు మనల్ని బలవంతం చేయడు, ప్రోత్సహించడు. You know, in the Garden of Eden, ఏదైనా తోటలో, all of you know, Satan came to Eve. మనందరికి తెలుసు, సాతాను అపవాది హవ్వ దగ్గరికి వచ్చాడు And told Eve, look at that fruit, it's beautiful, you eat, you will become like God. హవ్వతో ఏం చెప్పాడు? ఇదిగో ఆ రమ్యమైన పండును చూడు, దాన్ని నువ్వు తిను, నువ్వు దేవునిలాగా మారిపోతావు. Eve listened to what Satan said. సాతాను ఏం చెప్పాడు దాన్ని హవ్వ వింది. She took ఆమె తీసుకుంది and gave to her husband. తన భర్తకి ఇచ్చింది. They ate and became sinners. వారు తిన్నారు, పాపులైపోయారు. Now suppose Eve had said, ఒకవేళ హవ్వ గనక ఇలా చెప్పుంటే, I am not going to eat. నేను తినను, You go away. నువ్వు వెళ్ళిపో. God told not to eat. దేవుడు తినకూడదని చెప్పాడు, నేను తిన్ను, I don't need your advice. కాబట్టి నాకు నీ సలహా అక్కర్లేదు, I will not eat. నేను దాన్ని తినను. Now a question to sisters. ఇప్పుడు సహోదరులకు ఒక ప్రశ్న. Suppose Eve had said like that, what would Satan have done? ఒకవేళ హవ్వ గనక అలా చెప్పుంటే సాతానుతో, సాతాను ఏం చేసేవాడు? వెళ్ళిపోయేవాడా? What is their answer? దే ఆర్ టెల్లింగ్ హీ విల్ గో అవే. Yeah, you are right. మీరు చెప్పింది నిజమే. How many of you think that Satan will say, no, come on, you have to eat this? మీలో ఎంతమంది అనుకుంటున్నారు నువ్వు వద్దు నేను తిన్ను వెళ్ళు అంటే వాడు బలవంతంగా నేను పట్టుకొని పండు కోసి నోట్లో పెడతా ఉంటాడా? బలవంతంగా Open your mouth. నోరు తెరుస్తావు, తిను. Satan has no right to say that. అలా చెప్పడానికి సాతానికి ఎటువంటి అధికారం లేదు. They fell because they said yes. వారు సరే అని ఒప్పుకున్నారు కాబట్టి వారు పతనమైపోయారు. We have the option to say yes or no to the devil. అపవాది యొక్క తంత్రాలకి సరే అనడానికి, కాదు అనడానికి ఆ అధికారం, ఆ స్వేచ్ఛ మనకుంది. We fall because we open the door. మనం చాలాసార్లు పడిపోతున్నాం. కారణం ఏంటంటే మనమే అపవాదికి ద్వారాన్ని తెరుస్తున్నాం. The lion gets in and takes away some of our young people and children because we open the door. సింహం వచ్చి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉన్న కొద్దిమంది యవనస్తులను ఎత్తుకొని పోతుంది. కారణం ఏంటంటే ఆ ప్రవేశ ద్వారాలు మనమే తెరుస్తున్నాం. He will get place only if you give him place. మనము చోటిచ్చినప్పుడు మాత్రమే అతడు ప్రవేశిస్తాడు, చోటు దక్కించుకుంటాడు. Our third point. మన మూడవ సంగతి, Why does he want to come? వాడు ఎందుకు అసలు రావాలనుకుంటాడు? First point, మొదటి సంగతి ఏంటి? he wants to come. వాడు రావాలనుకుంటాడు, వెతుకుతున్నాడు, గురి పెడుతున్నాడు. Second point, రెండవది, he will come only if you permit him to come. నువ్వు అనుమతిస్తేనే వస్తాడు. Third point, మూడవ సంగతి, why does he want to come? అసలు ఎందుకు రావాలనుకుంటున్నాడు? Why does Satan want to come? సాతాను ఎందుకు మన దగ్గరికి, మనలో ప్రవేశించాలనుకుంటున్నాడు? What does he want to do? అతను ఏం చేయాలనుకుంటున్నాడు? Why is he coming in? అతను ఎందుకు వస్తున్నాడు? Come to John's Gospel chapter 10 యోహాను సువార్త 10వ అధ్యాయానికి రండి and read verse 10.
10:10 చదువుదాం. Here Jesus is speaking. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. John 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Thief comes. దొంగ వస్తాడు. For what? దేనికి వస్తాడు? To steal, దొంగతనం చేయడానికి వస్తాడు, to kill, హత్య చేయడానికి వస్తాడు, and to annihilate, నాశనము చేయడానికి destroy. నాశనం చేయడానికి వస్తాడు. Okay, who is the thief here? ఇక్కడ దొంగ ఎవరు? Generally people say that the thief is Satan. సహజంగా ప్రజలు ఏమంటారంటే దొంగ సాతాను, అపవాది అంటారు. But there needs a correct interpretation of this verse. ఈ వచనాలకి సరైన వివరణ కావాలి. You know, in verse 8 it says, all those who came before me are thieves. నా ముందుకు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు అని 8వ వచనంలో చెప్పాడు. And verse 10 says, thief comes. వచనం 10లో దొంగ వస్తాడు అని చెప్తున్నాడు. So according to this passage, who is the thief? ఈ భాగము ఆధారముగా ఇక్కడ దొంగ ఎవరు? According to verse 9, verse 8. వచనం 8 ఆధారంగా All who came before me are thieves. నా ముందుకు వచ్చిన వారందరూ దొంగలు అంటున్నాడు. It is the reference to false messiahs or false prophets or false teachers. ఇది అబద్ధ బోధకులు, దుర్బోధకులు, లేకపోతే అబద్ధ క్రీస్తులు. So I believe the right interpretation of this passage is, నేనేం నమ్ముతున్నానంటే ఈ భాగం యొక్క సరైన వివరణ ఏంటంటే, thief is false prophets, false teachers who mislead the people. ఈ దొంగలు ఎవరంటే అబద్ధ బోధకులు, దుర్బోధకులు, ప్రజలను సరికాని మార్గంలో నడిపిస్తున్న వారు. But who sends them? కానీ వారిని ఎవరు పంపుతున్నాడు? ఈ దుర్బోధకులను పంపేది ఎవరు? Who prompts these false prophets? ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పేటట్లుగా వీరిని ప్రేరేపించేది ఎవరు? Satan. అపవాది. So this can refer to Satan by application, not by interpretation. దీని వివరణ ద్వారా ఈ దొంగ అపవాది అని మనం చెప్పలేము, కానీ అన్వయింపు ద్వారా ఈ దొంగ అపవాది కావచ్చు అని మనం చెప్పగలం. Directly it's not about Satan. ప్రత్యక్షంగా ఇది అపవాదిని గురించి కాదు. In this context it's about false teachers. ఈ యొక్క సందర్భము అనేది దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పబడింది. But by application you can say that this is indirectly about Satan, because Satan is the one who prompts these false అయితే prophets. అన్వయింపులో మరొక అర్థాన్ని చెప్పేటప్పుడు మనం ఇలా చెప్పగలము, పరోక్షంగా ఇది అపవాదిని గురించే. So ఈ అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులను ప్రేరేపించేది అపవాది. So why does Satan come? ఇప్పుడు సాతాను లేక అపవాది ఎందుకు వస్తాడు? 3 things. 3 విషయాలు చెప్పాడు. To steal. ఒకటి, దొంగతనం చేయడానికి వస్తాడు. Why do thieves come? దొంగలు ఎందుకు వస్తారండి? They come to steal. దొంగతనం చేయడానికి వస్తారు. What do they steal? వాళ్ళు ఏం దొంగతనం చేస్తారు? They steal only precious things. విలువైన వస్తువులే దొంగతనం చేస్తారు. They come to steal your ornaments. మీ బంగారపు ఆభరణాలు ఉంటాయే, వాటిని దొంగతనం చేయడానికి వస్తాడు. They will not steal your slide. మీ పక్క పీనీసులు దొంగతనం చేయడు. They will not take away your ribbon. మీ రిబ్బన్లు దొంగతనం చేయడు. They will not take away your specs. మీ కళ్ళజోళ్ళు దొంగతనం చేయడు. If there is gold ring, they will take away. ఒకవేళ బంగారు పొంగరం ఉందనుకో దాన్ని దోచుకుంటారు. Satan comes to take away precious things. విలువైన వస్తువులు దోచుకోవడానికే దొంగ వస్తాడు, అపవాది కూడా వస్తాడు. What is precious in a believer's life? విశ్వాసి జీవితంలో విలువైన వస్తువులు ఏంటండి? Rest and peace. సమాధానము, శాంతి. Joy in the Lord. ప్రభువులో ఉన్న ఆనందం. That is precious. ఇదే విలువైన విశ్వాసికి. Satan comes to take it away from your life. అపవాది నీ జీవితంలోకి ఎందుకు వస్తాడంటే ప్రభు ఇచ్చే ఆనందం, ప్రభు ఇచ్చే సమాధానం, ఆ శాంతిని దోచుకుపోవడానికి వస్తాడు. He comes to take away spiritual characteristics and qualities. ఆత్మీయమైన గుణలక్షణాలను అపహరించడానికి అపవాది వస్తాడు. That is why many believers live a miserable Christian life without any joy. అందుచేతనే చాలా మంది క్రైస్తవులు ఎటువంటి సంతోషము లేకుండా విఫలమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. Secondly, రెండవది, he comes to kill. అతడు హత్య చేయడానికి వస్తాడు. Oh, Satan kills also. అపవాది చంపుతాడా? Yes. చంపుతాడు.
Do you know some people in the Bible whom Satan killed? అపవాది చంపిన వ్యక్తులు కొద్దిమంది బైబిల్లో ఉన్నారు, మీకు తెలుసా? Anybody in the Bible whom Satan killed? అపవాదు చంపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అపవాదు చంపిన వ్యక్తులు. Acts chapter 5. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో Ananias and Sapphira. అననీయ సప్ఫీరాలు చచ్చిపోయారు. Who killed? ఎవరు చంపారండి? Satan killed. అపవాది చంపాడు. How do you know? మీకు ఎలా తెలుసు? It says there, Satan has captured your heart. అపవాది మీ హృదయములను మోసపుచ్చాడు అని వ్రాయబడింది. Satan made you to lie. అబద్ధము చెప్పడానికి అపవాది మిమ్మును ప్రేరేపించాడని చెప్పబడింది అక్కడ. What was the result? దాని ఫలితం ఏం జరిగింది? They died. వారు చనిపోయారు. Who is behind that death? వారి యొక్క మరణం వెనక ఎవరున్నారు? Satan. అపవాది ఉన్నాడు. 1 Chronicles 21. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. David was prompted to count the people. ప్రజలను జనసంఖ్య చేయమని అపవాది చేత దావీదు ప్రేరేపించబడ్డాడు. Joab said, "Sir, don't do it." యోవాబు అన్నాడు, వద్దండి దయచేసి జనసంఖ్య చేయొద్దన్నాడు. David wanted to count, maybe because of his pride. బహుశా దావీదు తన గర్వాన్ని బట్టి తను లెక్కించాలనుకున్నాడు. But David said, "I will do it." కానీ దావీదు ఏమన్నాడు? నేను చేస్తానన్నాడు. Satan prompted, David acted. సాతాను ప్రేరేపించాడు, దావీదు దాన్ని నెరవేర్చాడు లేక కార్యం చేశాడు. David could have said no. దావీదు నేను అలా చెయ్యను అని ఉండాల్సింది. But David yielded. కానీ దావీదు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. You read the rest of the chapter. ఆ తదుపరి అధ్యాయం మీరు చదవండి. 70,000 people were killed. 70,000 మంది ప్రజలు చంపబడ్డారు. Who is behind that death? ఈ మరణాల వెనక ఎవరున్నారండి? Satan. అపవాదే. So he kills people. ప్రజలను చంపుతాడు. If you listen to him, మీరు వాడి మాటలు విన్నారనుకోండి, that can lead you to death. నిన్ను అది మరణానికి నడిపిస్తుంది. He will not come with a sword and kill you. వాడు కత్తి తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపడు. He will prompt you to do things that would lead to your death. నీ మరణానికి కారణమయ్యే సంగతులు చేయడానికి అతడు నిన్ను ప్రేరేపిస్తాడు. Third thing. మూడవ సంగతి. Why does Satan come? అపవాది లేక దొంగ ఎందుకు వస్తాడు? To destroy. నాశనము చేయడానికి. You know the word used in Malayalam Bible is to totally destroy. మలయాళం బైబిల్లో ఉపయోగించబడిన మాట ఏంటంటే పూర్తిగా నాశనం చేయడానికి వస్తాడు. You know, like the bulldozer that pulls down some buildings. బుల్డోజర్ ఏం చేస్తది? ఒక బిల్డింగ్ ని పూర్తిగా కూల్చివేస్తది. Nothing is left. ఇంకేది మిగిలి ఉండదు. Satan comes to bulldozer lives. అలాగే సాతాను కూడా ఒక బుల్డోజర్ లాగా వస్తాడు. Total destruction. పూర్తిగా నాశనం చేయడానికి వస్తాడు. I know some Christian families like that. అలాగే కొన్ని క్రైస్తవ కుటుంబాలు నేను ఎరుగుదును, పూర్తిగా నాశనం అయిపోయాయి. They allowed వారు అనుమతించారు Satan to work between husband and wife. భార్యాభర్తల మధ్య అపవాది కార్యము చేయడానికి వారు అనుమతించారు. Or between relatives. బంధువుల మధ్య అనుమతించారు. What is the result? దాని ఫలితం ఏం జరుగుతుంది? Total destruction. పూర్తిగా నాశనం చేస్తాడు. Many of the members left the assembly. చాలా మంది విశ్వాసులు సంఘాలు విడిచిపెట్టారు. They don't speak to each other. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. Always blaming at one another. ఎప్పుడు ఒకరి మీద ఒకరు నేరం మోపుతూ ఉంటారు. People try to settle it. No settlement comes. ప్రజలు వారి మధ్య పరిష్కరించడానికి, సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తారు. సమాధానం destruction. పూర్తిగా నాశనం అయిపోతారు. Total destruction. పూర్తిగా నాశనం అయిపోతారు. Why? ఎందుకు? Because you allowed the devil to do it. ఎందుకంటే మీరే అపవాదిని అలా చేయడానికి అనుమతించారు. Let me close by saying one more thing. ఒక్క మాట చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. The Bible has given you warning that this is what Satan will do. అపవాది ఇలా చేస్తాడు అని బైబిల్ మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. Knowing this, why should we allow him? ఇవన్నీ ఎరిగి కూడా అసలు వాడిని మనం ఎందుకు అనుమతించాలి? Suppose there is a thief in your area. మీ ప్రాంతంలో ఒక దొంగ ఉన్నాడని మీకు తెలిసింది అనుకోండి. Everybody knows he is a thief. వాడు దొంగ అని అందరికి తెలుసు. One evening he comes to your house. ఒక సాయంకాలం వాడు మీ ఇంటికి వస్తాడు. You know him. వాడు మీకు తెలుసు. Oh, I am on my way to my hometown. అంకుల్ గారి ఊరులో. But the last bus went away. చివరి బస్సు వెళ్ళిపోయింది. I want to stay here. అతను ఏమంటాడంటే, నేను లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది, నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. Just one night only. ఒక రాత్రే ఉండాలనుకుంటాను. Tomorrow morning I will go. ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను అంటాడు. You know he is a thief. వాడు దొంగని మీకు తెలుసు. And you say, okay, one night, okay, you stay. వాడు ఒక రాత్రి వచ్చి మీ ఇంట్లో ఉంటాను అంటే మీరేమంటారు? సరేలే ఒక రాత్రిగా మీరు ఉండండి అని అంటారు. So he stays with you. మీతో ఉంటాడు. Next morning before you get up he is gone. ఉదయం మీరు నిద్ర లేవక ముందే వెళ్ళిపోతాడు. Then you are looking for your mobile. ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ చూసుకుంటారు. You are asking your wife, did you take my mobile? మీ భార్యని అడుగుతారు, అమ్మ నా ఫోన్ ఏమైనా తీసుకున్నావా అని.
Wife says, no, I didn't take your భార్య mobile. ఏమంటది, నేను తీసుకోలేదే అంటది. Where is my mobile? నా ఫోన్ ఎక్కడ ఉందా? I kept it here. నేను ఇక్కడే పెట్టానే. Now I understood. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. Where is my wallet? In the shirt pocket I had kept. నేను జేబులో పెట్టుకున్న ఈ పర్సు ఎక్కడికి పోయింది? Not there. ఈ పర్సు ఇక్కడ లేదే. There was 10,000 rupees in that. 10,000 రూపాయలు ఉన్నాయి దాంట్లో, పర్సులో. Gone. పోయినాయి. Then the husband and wife hug each other and cry. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు పట్టుకుని ఏడుస్తారు. What is the point in your crying? మీరు ఏడ్చి ఇప్పుడు ఉపయోగమే ఉంది? You knew he is a thief. This is his job. వాడు దొంగ, వాడి పని అది మీకు బాగా తెలుసు. Knowing this, you permitted it. మీరు తెలిసి ఆ దొంగను అనుమతించారు. Now you are crying. ఇప్పుడేమో ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు. Many believers are crying. చాలా మంది విశ్వాసులు ఎలాగే ఏడుస్తున్నారు. Brother, please pray for our family. అన్న దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్న. Nothing wrong in saying that. అలా ప్రార్థన చేయమని అడగడంలో తప్పేమీ But లేదు. who created the mess in your house? కానీ మీ కుటుంబంలో ఈ ఓటమిని, ఈ బాధని ఎవరు తీసుకొచ్చారు? You allowed the thief and he stole your things. You are saying, please pray for us. మీరు దొంగను అనుమతించారు, వాడు వచ్చి దొంగతనం చేశాడు. ఇప్పుడు మీరేమో అన్న మా ఇంట్లో దొంగతనం చేయండి, ప్రార్థన చేయండి అన్న. Dear brothers and sisters, God has given us common sense. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకి మనస్సాక్షిని ఇచ్చాడు. He has given us Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. These things are written and given ఈ సంగతులు వ్రాయబడి మనకి ఇవ్వబడ్డాయి. so that we will learn them, తద్వారా మనం నేర్చుకోవాలని, apply them in our life, ఇవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి, live careful lives, జాగ్రత్త కలిగిన జీవితాలు జీవించాలని, so that we will not make this mistake again. తద్వారా ఈ పొరపాట్లు మరలా చేయకుండా ఉండడానికి. May God bless these words to us. ప్రభు ఈ మాటలు మన నిమిత్తమై దీవించును గాక.